కొట్టు మళ్ళా కొట్టు కానీ స్టార్ట్ చేద్దాం. నీళ్ళు వారుతున్నాయి, నేను సౌదికున్నట్టు కడుపు రావాలి మళ్ళీ వచ్చేసరికి కొబ్బరికాయలు మళ్ళా గ్లాస్ ప్యాకెట్ ఇటే చూడే మళ్ళా మళ్ళా చూడే ఓ మలేషియా చూడే ఓ అమ్మ మలేషియా జనన్న అలా మలేషమనా అన్న ఒక్క కొట్టినే కొట్రా కొట్టు హైట్ కొట్టు తీసుకపోరా ఈరోజు పోతారం గ్రామంలో ఉచిత అంబలి సెంటర్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మల్లేశం గారు గత 5 సంవత్సరాల నుంచి దాదాపు 2 నెలల్లో ప్రతిరోజు ప్రజలందరికీ అంబలి అందించడం చాలా గర్వకారం. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నిజంగా అభినందిస్తాను. ప్రజలకు కూడా ఆరోగ్యరీత్యా ముఖ్యంగా ఎండ తీవ్రత వలన కూడా అంబలి తాగితే చాలా వాళ్ళకి ఆరోగ్యంగా మేలు జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని 2 నెలల పాటు ఉచితంగా ప్రజలకు అందించడం, దాదాపు పోతారమే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతారం గ్రామం కరోనా వచ్చిందంటే సంగారెడ్డి కాల్ చేసి వచ్చి ఇక్కడనే ఉన్నా. అక్కడ మొత్తం మాస్కులు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఉందంటే వాళ్ళకన్నా కరోనా వచ్చిందన్న వాళ్ళందరూ బూలు పట్టిన నా కారు వేసుకొని సిటీ పంపించుడు తోలుకపోవడు కార్యక్రమం అన్ని కూరగాయలు కానీ ఇంకోటి కానీ ఇంకా దేనికైనా కానీ చేసేందుకు రెడీ ఉన్నా. నేను ఇట్లా చేసిందానికి నాకు దేవుడు కూడా మంచి సహకరిస్తున్నాడు.
ఇక కూడా ముందు ఇప్పటికి ఒక 10 రోజులు లేట్ అయింది. ఇప్పటికే 4-5 ఊర్లకే ఫోన్ ఇంకా చాలు చేస్తలేవు 4-5 ఊళ్ళు కూడా చెప్పేసిన రేపటి నుంచి రారే అని. అందరూ అంబలు తాగుతారంటే నాకు సంతోషం. అది ఎంతన్నా ఖర్చు కానీ ఎన్ని బకెట్లు పట్టుకపోయినా నిండా పట్టుకపోరు, మీరు ఏం బాధపడకూరు అని చెప్తా. క్యాన్లు వీళ్ళు అందరూ వాళ్ళ పుణ్యాన్ని ఇంత ఇదవుతున్నా, నా సేవ నేను చేస్తున్నా, నాకు దేవుడు బరకత్ ఇస్తున్నాడు, ఇట్లనే ఇవ్వాలి ఎలా కాలం అని అన్న. ఇది చూడాలి, గత 4-5 సంవత్సరాల నుంచి మా సంగారెడ్డి మల్లేశం పోతారం గ్రామంలో మరి అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాలకు కూడా మరి వాళ్ళు వచ్చి కూడా అంబలి తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లేశం కుటుంబం ఆరోగ్యాలతోటి దేవుడు చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.